ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఒక కీలక అధ్యాయం తెరుచుకుపోతుంది. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొట్టమొదటిగా మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోయే వ్యక్తి జస్టిస్ లీజా గిల్. పంజాబ్, హర్యానా హైకోర్టులో 3వ స్థానంలో కొనసాగుతున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇక ప్రస్తుతం విధుల్లో ఉన్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవి విరమణ చేయనున్నారు. ఆ వెంటనే లేదా ఆయన సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందితే అంతకు ముందే జస్టిస్ లీజా గిల్ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక నియామకం కాదు, ఏపీ న్యాయ వ్యవస్థలో చారిత్రాత్మక మలుపు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాలేరు. ఇక అలాంటి పరిస్థితుల్లో జస్టిస్ లీజా గిల్ నియామకం కేవలం ప్రతిష్టాత్మకమైనది కాదు, ఇక వ్యవస్థలో మార్పుకు సంకేతం. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ కేసుల్లో దశాబ్దాల అనుభవం, పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయపాలనలో కీలక పాత్ర. ఇక ఈ నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్కు రానున్న జస్టిస్ లీజా గిల్ హైకోర్టు పరిపాలనకు కొత్త దృక్పథం తీసుకొస్తారని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ నియామకం కేవలం వ్యక్తిగత విజయంగా కాదు, రాష్ట్ర న్యాయ వ్యవస్థకు గౌరవంగా మారింది. కొలీజియం కొత్త విధానం ఏపీనే తొలి ఉదాహరణ. ఈ నియామకంతో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంలో కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సీజేగా నియమించబోయే న్యాయమూర్తిని ఖాళీ ఏర్పడటానికి కనీసం 2 నెలల ముందే ఆ హైకోర్టుకు బదిలీ చేయాలి అనే నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో ఆ న్యాయమూర్తికి హైకోర్టు వ్యవహారాలపై అవగాహన పెరుగుతుంది. ఖాళీ ఏర్పడిన వెంటనే తాత్కాలిక సీజే అవసరం లేకుండా నేరుగా పూర్తి స్థాయి సీజే బాధ్యతలు స్వీకరించవచ్చు. గతంలో ఉండే తాత్కాలిక సీజే వ్యవస్థకు ఇది చెక్. ఈ కొత్త విధానం ఏపీ హైకోర్టు నుంచే అమల్లోకి రానుండటం న్యాయ పరిపాలనలో ఒక కీలక మలుపుగా మారుతోంది. అందుకే జస్టిస్ లీజా గిల్ నియామకం కేవలం ఒక పదవి భర్తీ కాదు, దేశవ్యాప్తంగా హైకోర్టు పాలనలో మార్పుకు ఆరంభం.